మీరు 6 గ్యారెంటీల్లో 100 రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది, కళ్ళాళ్లకు వడ్లు వస్తున్నాయి. గా వడ్లకు 500 బోనస్ ఇవ్వయా రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా. ఏమడిగాడు కేసీఆర్? నువ్వు ఓట్ల ముంగట 500 బోనస్ ఇస్తా అన్నావు. నీ 6 గ్యారంటీల్లో బాండ్ పేపర్ రాసి ఇంటింటికి వంచినవు. యాసంగి వడ్లు వచ్చినాయి, గా వడ్లకు బోనస్ ఇవ్వమంటే నువ్వు మాట్లాడే భాష గదా అని నేను చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. భాష కాదు కదా, పనితనంతో ప్రజల మెప్పు పొందు. మాకంటే మంచిగా పని చేయి. కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, నువ్వు తులం బంగారం ఇచ్చి పేరు పొందు. నువ్వు 15,000 బోనస్ ఇస్తాను, గదిచ్చి పేరు పొందు. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసిండు, నువ్వు 2 లక్షలు చేస్తాను, గా పనిచేసి పేరు పొందు. ఈ తిట్లేంది నాకు అర్థం కాదు. మాకు తిట్టరాకనా ఏంది? భాష, సంస్కారం, పద్ధతి కొంత ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా బాధ ఏంటంటే 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా రైతులు ఆత్మహత్య తెచ్చుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు. ఇలా నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది నీ తిట్ల కోసమా? నీ తిట్లు వినడం కోసం ఓట్లేసినామా ఏమన్నా? నువ్వు కేసీఆర్ కంటే మంచిగా చేస్తా అని ఊరిచ్చినావు, మాయ మాటలు చెప్పినావు. గా పని చేయి. గా పని చేయక నువ్వు కేసీఆర్ ను తిట్టి లీకులు రాయించి పేపర్లల్లా ఫేక్ వార్తలు పెట్టి సోషల్ మీడియాలన్నీ గట్లయిందట గిట్లయిందట అని ఫేక్ వార్తలు రాయించుకుంటూ ఇంకా ఎంతకాలం కాలం వెళ్లదీస్తావు? ఇంకా ఎంతకాలం ప్రజల్ని మోసపుచ్చుతావు? ఎక్కువ కాలం జరగదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.